పార్టీలో కానీ వాల్మీకులు నష్టపోయారని మాజీ కొల్లాపూర్ నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు పరశురామ్ నాయుడు ఆవేదన వ్యక్తం చేయగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలను చదివించి ఉన్నత చదువులు చదివించి ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆ విధంగానే ఉద్యోగాలు సంపాదించుకొని మన భవిష్యత్తు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, తర్వాత అసెంబ్లీ ముట్టడించడానికి కూడా అందరూ కంకణబద్ధమై ఖచ్చితంగా పోరాటాలు చేస్తే పోరాటం ఏమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప. కనుక ఖచ్చితంగా మనం నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ మనకు న్యాయం చేయాలి. చేసేంత వరకు మన పోరాటం ఆగదు. అందుకోసం ఒక్కసారి పోరాటం మా నీటి చేసేంత వరకు అందరూ పోరాటం మా నీటి చేసేంత వరకు పోరాటం మా నీటి చేసేంత వరకు. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో వాల్మీకి బోయల తాలూకా కమిటీ మీటింగ్కి విచ్చేసిన వాల్మీకి సోదరులకు మరియు వాల్మీకి బంధువులకు మరియు వాల్మీకి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నేను ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్కి అటెండ్ కాలేదు. నేను నా గురించి చెప్తాను, చాలా మందికి తెలియదు. నా పేరు డాక్టర్ ఎన్ శ్రీనివాసులు, ఈఎన్టీ డాక్టర్, చెవి ముక్కు గొంతు డాక్టర్ని. ఇక్కడ కొల్లాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి. నేను 15 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ నాది. ప్రాపర్ వనపర్తిలో ఉంటాను, ఉండేది వనపర్తిలో కూడా హాస్పిటల్ ఉంది. మా అమ్మమ్మల ఊరు వచ్చేసి రాయపల్లి, పానగల్ మండలం. మా బావోళ్ళు అన్నోళ్ళంతా ఇంకే ఉంటారు కదా. అంటే నా పరిచయం చెప్తున్నాను అనమాట, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నేను ఈ వేదిక గురించి అంటే అందరికీ, వాల్మీకి సోదరులు కానీ వాల్మీకి మిత్రులకు, మా బంధువులకు అందరికీ నా పరంగా నేను ఏం చెప్తున్నా అంటే, మనం వాల్మీకి బోధనలో